వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారాయి. అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు హైకోర్టు కూడా దానికి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల గడువు ముగిసి 19 నెలలు కూడా దాటిపోయింది. ఎప్పుడైతే అటు కోర్టు కూడా స్థానిక సంస్థలు ఈ సెప్టెంబర్ ముందు ఈ నెల లోపల నిర్వహించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, స్థానిక సంస్థల పరంగా ఎదురవుతున్న ఎన్నికల పరంగా వస్తున్న సమస్యలు ఏంటి, దీని మీద మాట్లాడటానికి మనతో పాటుగా ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, మొత్తం కూడా అంతా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అధ్యయనం చేసిన ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మోహన్ రావు గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలని ఎందుకు ఇప్పటికీ జాప్యం చేస్తూ వచ్చింది, దీనివల్ల వస్తున్న సమస్యలు ప్రధానంగా ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికంటే ముందు అసలు స్థానిక ప్రభుత్వాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యం ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థానిక ప్రభుత్వాలు అనేవి ప్రభుత్వ పాలనలో చాలా ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర వహిస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ స్థానిక సమస్యలు అనేవి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక చోట ఉన్న సమస్య ఇంకో చోట ఉండదు. ఒక చోట అక్యురేట్ డ్రౌట్ ఉంటే ఇంకో చోట వరదలు వస్తూ ఉంటాయి. కాంట్రడిక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు అనేవి ఆది నుంచి కూడా భారతదేశంలో ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర వహిస్తున్నాయి. అయితే మీరు చెప్పినట్టుగా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు చెప్పారు 19 నెలల నుంచి గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పరిషత్లను రద్దు చేయడం అనేది జరిగింది. వీటిని రద్దు చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ కిందకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మనం అసలు ఎందుకు ఎన్నికలు జరగట్లేదు అనే దానికంటే ముందు ఈ ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది అనివార్యంగా మనం చర్చించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మీకు నేను చెప్పాను, స్థానిక ప్రభుత్వాల్లో ఉండేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, స్థానిక ప్రజల చేత స్థానిక అవసరాలను తీర్చడం కోసం ఏర్పడ్డది స్థానిక ప్రభుత్వం, రైట్? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఆయన స్థానికుడు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. చాలా పర్టికులర్ గ్రామ పంచాయతీ కనుక మీరు తీసుకున్నట్టయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలపైన ఆయనకు సరైనటువంటి యొక్క అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా ఈ గ్రామ పంచాయతీ డ్యూటీస్ కానీ, మండల పంచాయతీ డ్యూటీస్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక 2-3 గ్రామాలకు కలిపి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వీళ్ళు రెగ్యులర్గా కూడా గ్రామాలకు రావట్లేదు. వీళ్ళెవరు కూడా రెగ్యులర్గా గ్రామాలను విజిట్ చేయట్లేదు సార్. దానివల్ల ఏమవుతుందంటే, గ్రామాల్లో ఈ మరుగునీటి సమస్య కానీ, నీటి సమస్యలు కానీ, మిగతా సమస్యలు కానీ పట్టించుకునేటువంటి నాథులు లేక గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా వెంటనే వీటికి ఎన్నికలు జరిపించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. సరే, మీరు క్వశ్చన్ రైజ్ చేశారు, అసలు ఎందుకు ఎన్నికలు జరగట్లేదు అని. అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎన్నికలు జరిపించాల్సి ఉండింది. ఇక్కడ వీళ్ళు ఎన్నికలు జరిపించకపోవడానికి ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో, ఈనాడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, మేము అడిక్వేట్ రిప్రజెంటేషన్ బీసీలకు ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని వీళ్ళు తరచుగా చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు మున్సిపాలిటీ అంటే, ఇప్పుడు మనం స్థానిక ప్రభుత్వాల గురించి మనం మాట్లాడినప్పుడు స్థానిక ప్రభుత్వాలని మనం బ్రాడ్గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అవేంటి అంటే, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, తర్వాత పట్టణ లేదా నగర స్థానిక ప్రభుత్వాలు అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీలు, మన మండల పంచాయతీలు, జిల్లా పరిషత్లు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు, ఇవన్నీ కూడా గ్రామీణ పంచాయతీరాజ్ కిందకి వస్తాయి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాల కిందకి వస్తాయి. అయితే వీటికి ఎన్నికలు జరిపించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అదే రకంగా మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిపించాల్సి, వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి రిజర్వేషన్ల గురించి ఇక్కడ సమస్య వచ్చింది. అంటే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి రైట్ మీరు చెప్పినట్టుగా Yeah. కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. కోర్స్ దీనికి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడడానికి కూడా ఏమీ లేదండి. ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో కనుక మనం బీసీ పాపులేషన్ కనుక తీసుకున్నట్టయితే ఆ దమాషాలో తీసుకున్నట్టయితే పాపులేషన్ బేస్గా తీసుకున్నట్టయితే 42% ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Yeah. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, Yeah. రిజర్వేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. Yeah. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రిజర్వేషన్స్ అనేది 50% అనేది దాటకూడదు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. అయితే వీళ్ళు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బిల్స్ పాస్ చేసి ఒక ఆర్డినెన్స్ని కూడా తీసుకొచ్చి దాన్ని గవర్నర్ కోసం పంపించారు. అయితే గవర్నర్ దానికి కౌన్సిల్ ఇవ్వకుండా ప్రెసిడెంట్కి పంపించడం అనేది జరిగింది. అది ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లో అయితే ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఏం జరిగిందంటే మీరు ఇందాక మీ ఇంట్రొడక్షన్లో చెప్పారు, కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఇంత డిలే చేయడం అనేది సరి అయినటువంటి అంశం కాదు, వెంటనే ఈ స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక డెడ్ లైన్ కూడా మీరు చెప్పారు. డెడ్ లైన్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిపించాలి అని చెప్పారు. దీని మీదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది లేకుండా మేము చెయ్యము, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామని వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఇది కూడా ఎందుకంటే కేంద్ర స్థాయిలో వాళ్ళకి ప్రెసిడెంట్ నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి ఈ 42% ఇప్పట్లో అమలయ్యే పరిస్థితులు లేవు. ఇక్కడ ఇంకొక డిస్కషన్ వచ్చింది. అదేంటంటే 42% ఇంప్లిమెంట్ చేయడానికి బీసీ రిజర్వేషన్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా 42% చేసుకోవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా దారితీసిందండి. అంటే అప్పుడు ఏంటంటే ఓకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42% ఇవ్వచ్చు బీసీలకు, కానీ మిగతా పార్టీ వాళ్ళు ఇస్తారనేటువంటి నమ్మకం గ్యారెంటీ. కాబట్టి ఇది కొంచెం గందరగోళంలో పడేటువంటి ఒక అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా మనకు తెలుసు గత వారం మళ్ళీ కూడా పార్లమెంట్ మన అసెంబ్లీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి 2 బిల్లులను పెట్టి దాన్ని గవర్నర్కి కన్సెంట్ కోసం పంపించడం అనేది జరిగింది. తర్వాత అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో మాత్రం అన్ని పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేశాయి. అయితే అక్కడ ఇప్పుడు న్యాయపరంగా నిలిచేటట్టు బిల్లు ఉండాలి అనేది మిగతా వాళ్ళు అన్ని పార్టీల మీరు రైజ్ చేసింది గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ న్యాయపరంగా ఇది ఉండాలి అంటే వీళ్ళు జనరల్గా ఏం చేస్తున్నారంటే తమిళనాడు ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు సార్. ఈ తమిళనాడులో జరిగింది ఏంటంటే తమిళనాడులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఫస్ట్ షెడ్యూల్ నాకు తెలిసినంత వరకు అది ఫస్ట్ షెడ్యూల్, అది ఫస్ట్ అమెండ్మెంట్. 9th షెడ్యూల్ ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చినటువంటి యొక్క అంశాలపైన జ్యుడిషియల్ రివ్యూ ఉండదు, న్యాయ సమీక్షాధికారం న్యాయస్థానాలకి ఉండదు. అయితే దీన్ని 9th షెడ్యూల్లోకి తీసుకురావాలి అని చేశారు. అది జరగాలి అంటే దానికి సంబంధించినటువంటి యొక్క నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంటుందా, చేస్తుందా, చేయదా అనేది $1 మిలియన్ కోసం. అయితే ఇక్కడ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అసెంబ్లీలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు బీజేపీ పర్టికులర్గా కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో ఈ 42%లో 10% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ముస్లిమ్స్ రిజర్వేషన్కు అగేనిస్ట్ కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్రంలో కూడా దీనివల్ల ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ ప్రతి రాజకీయ పార్టీ కూడా పాలిటిక్స్ చేస్తాయండి, తప్పదు, వాళ్ళ బిజినెస్. తర్వాత వాళ్ళకి ఒక అంటే మనకి ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఒకవేళ 42% కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే క్రెడిట్ ఎవరికి వస్తుంది? అది ఈనాడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం కూడా మిగతా వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు అంతే కదా. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్లు అంతా ముఖ్యమే, జనాభా పరంగా రిజర్వేషన్ బీసీలకి రిజర్వేషన్ రావాలి అనేది అంతా అందరూ ఒప్పుకోవడం, అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి అని తెలంగాణలో పరిస్థితి. అయితే ఇక్కడ ఈ ఎలక్షన్స్ ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల గ్రామీణ సమస్యలని పట్టించుకోవాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అంటే రిజర్వేషన్ల లింకుతో ఎలక్షన్స్ని ఆపటం ఎంత మటుకు మీరు అంటే దాన్ని అసలు స్థానిక ప్రభుత్వాలకి ఎన్నికలు జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం సార్.
ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలి 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు, నో కాన్స్టిట్యూషనల్ స్టేటస్. అంటే ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ అనేది మనకి కేవలం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే కనిపిస్తుంది, రాజ్యాంగ నిర్దేశక సూత్రాలు అంటాం మనం తెలుగులో. అయితే ఈ రాజ్యాంగ నిర్దేశక సూత్రాల్లో ఉన్నటువంటి ఒక అంశాలపైన సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేది పంచాయతీరాజ్కి సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ అనేది మున్సిపాలిటీస్లకి తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించింది. ఇక్కడ దీని గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే ఈ 73rd 74th అమెండ్మెంట్ ప్రకారం ఇంతకుముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది లేదు. ఈ 73rd 74th అమెండ్మెంట్ ప్రకారం ప్రతి స్టేట్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయాలి. అపాయింట్ చేయడమే కాదు, స్థానిక ప్రభుత్వాలకు సరి అయినటువంటి యొక్క సమయంలో ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి యొక్క బాధ్యత కూడా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల చేత కనుక ఈ స్థానిక ప్రభుత్వాన్ని రద్దు చేసినట్టయితే విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 6 months ఎలక్షన్స్ జరగాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ రకంగా జరగడం అనేది లేదు. అయితే మీరు ఒక గుడ్ క్వశ్చన్ రైజ్ చేశారు, అదేంటంటే దీనివల్ల బేసిక్గా నష్టం ఏంటి అని. ఇక్కడ మళ్ళీ మీకు 73rd 74th అమెండ్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కనుక జరగకపోయినట్టయితే స్థానిక ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే నిధులు. జనరల్గా మేము ఏం చెప్పేవాళ్ళంటే స్థానిక ప్రభుత్వాలకి నిధులు లేని విధులు ఇచ్చారు అని చెప్పేవాళ్ళం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా డబ్బులు అనేది చాలా అవసరం. డబ్బులు లేకుండా మీకు గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట మీద నమ్మకంతో చాలామంది సర్పంచులు డబ్బులు ఖర్చు పెట్టారు. అవి రాక కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడినటువంటి దృశ్యాలు మనం చూసాం. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే నాకు తెలిసి ఈ నిధుల కొరత అనేది. అయితే ఇక్కడ నిధుల కొరత గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాలకు రావాల్సినటువంటి ఫండ్స్ అనేవి రావండి. దానివల్ల స్థానిక ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి యొక్క ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాకపోవడం వల్ల సమస్య అనేది ఇంకా తీవ్ర రూపం దాల్చేటువంటి యొక్క అవకాశం ఉంది. అది తాల్చింది అని కూడా చెప్పచ్చు మనం. అది అయితే ఇక్కడ దీంట్లో ఎంత త్వరగా పెడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కోర్టు అంటే ఇప్పుడు టైం లేదు, కోర్టు ఇచ్చిన గడువుని సక్సెస్ చేసే పరిస్థితి గవర్నమెంట్కి కనిపెట్టలేదు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? ఎంతకాలం ఇంకా పొడిగించుకుపోయే అవకాశం? అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా కనుక గవర్నమెంట్ సీరియస్గా ఉండి తలుచుకుంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్ని ప్రిపేర్డ్గా ఉంది, అఫీషియల్స్ని కూడా వీళ్ళు అలర్ట్ చేశారు, చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎరకాటంలో పడింది. ఈ 42% రిజర్వేషన్ వల్ల ఎరకాటంలో పడింది. ఎందుకంటే అది కనుక చేయకపోయినట్టయితే ఇప్పుడు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద క్రిటిసైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి ఆల్టర్నేట్గా మరి న్యూస్ పేపర్స్లో చక్కర్లు కొడుతున్నాయి, అది అంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టును కొంచెం గడువు పొడిగించమని అడిగేటువంటి అవకాశం వెళ్తారు. కాకపోతే కోర్టు మరి ఇది వీళ్ళ ప్లీను యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది $1 million క్వశ్చన్. ఒకవేళ కోర్టు కనుక వీళ్ళ రిక్వెస్ట్ని కనుక యాక్సెప్ట్ చేయకపోయినట్టయితే అనివార్యంగా ఎలక్షన్ జరపాల్సి వస్తుంది, తప్పదు. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య నేను అనుకోను. కాకపోతే ఇది ఈ ప్రిటెక్స్ట్ మీద ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని అదే కాక ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం స్థానిక ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు తెలిసి ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా నవంబర్కి టర్మ్ అయిపోతుంది అనుకుంటున్నాం. అది కూడా టర్మ్ దగ్గర పడుతుంది, పడిపోతారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తేనే దానికి పార్టీకి కానీ దీనికి ప్రజలకు కానీ ఉపయోగంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత, తర్వాత నిధులు రాకపోవటం అనే ఒక సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కేవలం అంటే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు
అమలు చేయటమే కాదు, దాని తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, కోర్టు గడువు ముంచుకొస్తున్న వేళ అనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.